హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెకీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీ కెన్ గెట్ మోటివేటెడ్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం OnePlus Nord 3 వర్సెస్ IQ Neo 7 Pro ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యాజ్ యూజువల్గా అమెజాన్లో మనకి IQ సంబంధించినటువంటి IQ Neo 7 Pro అయితే అమ్ముతారు. అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో బోత్ IQ అలాగే OnePlus మీకు ఎప్పటి నుంచో తెలిసిందే అమెజాన్ పార్ట్నర్షిప్ బ్రాండ్స్ OnePlus అలాగే IQ. సో ఫస్ట్ మనం IQ Neo 7 Pro గురించి అయితే తెలుసుకుందాం. సో IQ Neo 7 Pro అనేది ఇంకా సేల్కి అయితే రాలేదు. ప్రజెంట్ మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీకు 2 years వారంటీ అయితే లభిస్తుంది. సో అది మంచి విషయం. అలాగే మీకు స్టార్టింగ్ సేల్లో మీకు 32,000కి అయితే మొబైల్ అయితే లభించబోతుంది IQ Neo 7 Pro విచ్ కమ్స్ విత్ ద స్నాప్డ్రాగన్ 8+ Gen 1. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది IQ Neo 7 Pro అనమాట. దీని గురించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రజెంట్ ఇక్కడ సిగ్నల్ అయితే పెద్దగా లేదు. ఎనీవేస్ ఓకే, మీరు చూడొచ్చు IQ Neo 7 Pro అనేది 35,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు. ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి 1 year అడిషనల్ ఫ్రీ వారంటీ ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ చిప్ పవర్ లేదా డ్యూయల్ చిప్ మాన్స్టర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అట్ 31,999 అని ఉంది. ఇక్కడ మీరు ప్రీ బుక్ చేశారనుకోండి, 1,000 రూపీస్తో ప్రీ బుక్ చేస్తే 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ 1 year వారంటీ అయితే మీకు వస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ ఇంకా ఏమున్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12+ 256GB ఎఫెక్టివ్ ప్రైస్ 35,000 ఉంది. అలాగే 8+ 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే 32,000 అయితే ఉంది. సో ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏమేసిందంటే, ఈ మధ్య చాలా కాంపిటేటివ్ బ్రాండ్స్ లైక్ షామీ కానీ మోటరోలా కానివ్వండి, మోటరోలా కూడా ఒక కాంపిటేటివ్ బ్రాండ్ అయ్యింది ఇప్పుడు, లేదా ఈవెన్ శాంసంగ్ తీసుకున్న ఏ కంపెనీ తీసుకున్నా ప్రజెంట్ మనకి 8+ 256GB వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు 8+ 128GBకి ఎందుకు డౌన్గ్రేడ్ అయ్యారో తెలియలేదు. మేబీ ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఇంకా అగ్రెసివ్గా తీసుకురావాల్సింది 8+ 256GB వేరియంట్ని. బట్ ఇక్కడ వాళ్ళకి ఎంతకంత మిగులుతుంది, అది అక్కడ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 8+ 256GB వేరియంట్స్ అయితే మనకి ఫోన్స్లో అయితే అవైలబుల్గా లేవు. సో ఎనీవేస్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎర్లీ బర్డ్ ప్రైస్ వ్యాలిడ్ టిల్ 18th July 2023. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 34,000 చూపిస్తుంది ఎర్లీ బర్డ్ ప్రైజు. అలాగే బ్యాంక్ ఆఫర్ 2,000. అలా మొత్తం మీకు అక్కడ ఒక 1,000 తగ్గింది, ఇక్కడ 2,000 తగ్గింది, అలా 3,000 అయితే మీకు తగ్గిందనమాట. సో ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మీరు ఏ కార్డ్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయని చూసుకున్నట్లయితే 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. SBI కార్డు అలాగే మనకి ICICI క్రెడిట్ డెబిట్ కార్డ్స్ మీద మనకి 2,000 డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు, 2,000 రూపీస్ డిస్కౌంట్. అండ్ ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. సో 2,000 ఉంటుంది. ఒకవేళ మీది IQ ఫోన్ అయితే లాయల్టీ ఎక్స్చేంజ్ బోనస్ ఫర్ IQ కన్జ్యూమర్స్. మీ దగ్గర IQ ఫోన్ ఉంటే ఇంకొక 1,000 ఎక్స్ట్రా ఉంటుంది. 1,000 ఎక్స్ట్రా కలిపి 3,000 ఎక్స్ట్రా మీకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది మీ దగ్గర IQ ఫోన్ ఉన్నట్లయితే. ఇది అనమాట ఆఫర్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే. సో ఎక్స్చేంజ్ బోనస్ ఉంది, కార్డ్ డిస్కౌంట్ ఉంది. మీకు కార్డు వాడితే 32,000కి అయితే లభిస్తుంది. ఇంకా ఫోన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం మామూలుగా లేదు అని నేను చెప్పలేను. మామూలుగా లేదని ఎందుకు చెప్పట్లేదంటే, ఇట్స్ నాట్ ఎ న్యూ చిప్ ఈదర్, ఇట్స్ నాట్ ఎ న్యూ స్మార్ట్ ఫోన్ ఈదర్. ఎందుకంటే డిజైన్ సిమిలర్గానే ఉంది. సో అక్కడ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే ఇందులో IQ Neo 7 Proలో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇదైతే మొబైల్ ప్లాట్ఫామ్, మాడ్యులర్ ప్లాట్ఫామ్ అయితే కాదు. అండ్ ఈ 8+ Gen 1 మీకు తెలిసిందే పర్ఫార్మెన్స్ ఈజీగా 1 million క్రాస్ చేస్తుంది, అంటే 10 lakhs అబోవ్ ఉంటుంది స్కోర్ అయితే. అండ్ దీంతో పాటుగా ఇందులో ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అనేది ఒక చిప్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా డెడికేటెడ్ చిప్స్ అనేవి ఫస్ట్ మనం నోకియాలో వాడడం చూసాం. నోకియా ఫోన్స్లో మనం కెమెరాస్ రిలేటెడ్గా లేకపోతే మనకి ఏదైనా HDR వీడియోని HDRగా రియల్ టైంలో కన్వర్ట్ చేయాలనుకోండి, సెపరేట్ ప్రాసెసర్ అయితే ఉండేది. ఇప్పుడు టీవీలకి ఎలా ఉంటే అలాగే నోకియా అనేది పిక్సార్ ప్రాసెసర్ అనేది ఒకటి వాడేది. సో ఇప్పుడు అయితే వీళ్ళు వివోలు కూడా ఆప్ట్ చేసుకున్నారు నోకియా నుంచి. ఇన్ఫ్యాక్ట్ వివో చాలా ఆప్ట్ చేసుకుంది. నోకియా చేసిన చాలా పనుల్లోంచి చాలా వరకు కాపీ కొట్టిందని చెప్పుకోవాలి. అవి మనం ఫర్దర్గా ఇంకా చాలా రోజుల తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాట్లాడుకోవద్దు అనవసరం.
అండ్ నెక్స్ట్ ఇంక చూసుకున్నట్లయితే ఇందులో ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీ గ్రాఫిక్స్ని అలాగే మీ ఫ్రేమ్ రేట్ని ఆర్టిఫిషియల్గా పెంచుతుందన్నమాట. సో మీది 60 FPS గేమింగ్ సపోర్ట్ ఉన్నట్లయితే అది 90 FPS లేదా 120 FPS వరకు తీసుకెళ్ళగలదు విత్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇది చిప్ అనేది అందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఎటువంటి ల్యాగ్స్ లేకుండా చూసుకుంటుంది. అదనమాట ఈ గేమింగ్ చిప్పు. సో ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఇది కెమెరాకు కూడా వర్క్ అవ్వచ్చు మేబీ చిప్ అనేది. అది మనకి పూర్తి క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే ఏ రివ్యూవర్ కూడా కెమెరాలో కూడా ఈ చిప్ పనికొస్తుందని ఏ రివ్యూవర్ చెప్పలేదు. మేబీ జస్ట్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ గేమింగ్ అని అనుకోవడమే. ఇంకా నెక్స్ట్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ కూడా అంతే బాగా ఇంప్లిమెంట్ చేశారు. 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ థింగ్. ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లో సారీ గైస్, ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఉన్న ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఇచ్చాడంటే ఇంకా బ్యాటరీ లైఫ్ మీరు బ్యాటరీ లైఫ్ గురించి మీకు ఆలోచించక్కర్లేదు. దట్టు ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అప్ టు 120 watts. అండ్ ఇంకా ఇందులో మనం చూసుకున్నట్లయితే 120Hz 6.78 ఇంచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఈ స్క్రీన్ మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే ఆ బెజల్స్ కానీ ఆ బార్డర్స్ కానీ థిక్నెస్ కానీ సేమ్ లైక్ ఐక్యూ నియో 7లో ఐక్యూ నియో 7 లాగా ఉండిపోతుంది. అయితే ఇందులో మనకి సేమ్ డిస్ప్లే 120Hz 10-bit AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. బ్రైట్నెస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతుంది. సో డిస్ప్లేలో పెద్ద మేజర్ చేంజ్ అయితే నేనేమో అబ్జర్వ్ చేయలేదు. చూద్దాం, ఫర్దర్గా మాట్లాడుకుందాం. మనం కంక్లూజన్స్ అయితే స్టార్టింగ్లో ఇవ్వకూడదు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరాస్. సో ఇందులోనే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులో ఏంటంటే ప్రాసెసర్ చాలా గట్టిది ఉంటుంది, అదైతే ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనకి LPDDR5 ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి 10-bit AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. దట్ ఇట్స్ ఎ బిగ్ స్క్రీన్ 6.78 inch. అది కర్వ్డ్ స్క్రీన్ అయితే కాదు, ప్యూర్ ఫ్లాట్ స్క్రీన్ వల్ల గేమర్స్కి చాలా యూజ్ ఉంటుంది. ఫ్లాట్ స్క్రీన్స్ వల్ల మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. అది ఈ మధ్య కర్వ్డ్ స్క్రీన్ ట్రెండ్ అయితే నడుస్తుంది, బట్ గేమర్స్కి ఖచ్చితంగా ఎప్పుడు ఫ్లాట్ స్క్రీన్సే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా 50 MP OIS కెమెరా అయితే ఉండబోతుంది. ఈ 50 MP మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సామ్సంగ్ సెన్సార్. ఇదే సెన్సార్ వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్ గల IQ 11లో కూడా ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నారు. సేమ్ అదే సెన్సార్ తీసుకొచ్చి ఇందులో పెట్టా ఉంటున్నారు. చూడాలి మరి కెమెరా పనితనం ఎంతవరకు ఉండబోతుందో. అండ్ రివ్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే కెమెరా అనేది ప్రామిసింగ్గానే ఉందంట. 4K 60 FPSలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు మెయిన్ కెమెరా యూస్ చేసి, పర్టికులర్లీ రేర్ కెమెరా మెయిన్ కెమెరా. రిమైనింగ్ కెమెరా యూస్ చేసి మీరు 4Kలో నాకు తెలిసి వీడియో అయితే రికార్డ్ చేయలేరు, ఎందుకంటే 8MP అల్ట్రా వైడ్ అలాగే 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. అది చాలా ఇష్టమైన కెమెరాస్ అనమాట కంపెనీస్కి, మనకైతే అస్సలు యూజ్ ఉండదు. అండ్ ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఇచ్చారు. అది మనకి 1080p 30 FPSలో మాత్రమే వీడియో అయితే రికార్డ్ చేయగలదు. సో ఈ రోజుల్లో కూడా 16 MP కెమెరా ఇచ్చి దానికి 4K వీడియో సపోర్టింగ్ 4K వీడియో రికార్డింగ్ సపోర్టింగ్ ఉంటే బాగుండేది. సో ఇది ఎంతవరకు సమన్వయం నాకు అర్థం కావట్లేదు. మనం 30,000 ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ అందులో మనకి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి. బట్ ఏ కంపెనీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు అపార్ట్ ఫ్రమ్ మోటరోలా అండ్ సమ్ అదర్ బ్రాండ్స్ లైక్ సామ్సంగ్. ఇంకంతే వేరే కంపెనీలు ఏమి 4K వీడియో రికార్డింగ్ గురించి అసలు ఆలోచించట్లేదు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి. అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే బ్లాగర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళన్నా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదిగా ఓవరాల్గా మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా డీప్గా వెళ్తే ఇందులో మనకి ఒకటి లెదర్ డిజైన్తో వస్తుంది. మీకు దుల్కర్ సల్మాన్ అలాగే ప్రసాద్ అన్న ఒక రీల్ అయితే చేశారు కదా, ఒక యాడ్. సో అందులో చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ గురించి హైలైట్ చేశారు దుల్కర్ సల్మాన్. సో అయితే ఇందులో చూసుకున్నట్లయితే లెదర్ బ్యాక్ ఒకటి వస్తుంది, అలాగే మనకి ఏజీ గ్లాస్ ఒకటి వస్తుంది, అంటే గ్లాస్ ఫినిష్. సో గ్లాసే, ఇంకోటి వచ్చేసి మనకి లెదర్ అనమాట. సో ఏజీ గ్లాస్ అంటే మీరు వినే ఉంటారు, వివో స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువ ఈ పేరు అయితే వింటూ ఉంటారు. గ్లాసే కానీ ప్రొటెక్షన్ ఏంటో మెన్షన్ చేయరు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ డ్యూయల్ చిప్ పవర్ అని చెప్పాను కదా, 8+ Gen 1 అలాగే మనకి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ రెండు కంబైన్ అయ్యి మనకి గేమింగ్లో ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా AnTuTu స్కోర్ మీరు చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 9000తో కంపేర్ చేసుకున్నట్లయితే 1.3 million స్కోర్ చేస్తుంది. ఇది 1 million స్కోర్ చేస్తుంది డైమెన్సిటీ 9000. సో ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలిసిందే. కాంపిటేటర్ వచ్చేసి OnePlus Nord 3. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా రా పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ప్యూర్ పర్ఫార్మెన్సే కావాలి, నాకు ఆ రా అవుట్పుట్ కావాలి అనుకున్న వాళ్ళకి దీనికైతే వెళ్ళండి. అండ్ కెమెరాస్ కూడా ప్రామిసింగ్గానే ఉన్నాయి. కెమెరాస్లో బిగ్ డిఫరెన్స్ అయితే ఏం ఉండదు నన్ను అడిగితే, ఎందుకంటే రెండిట్లో కూడా మనం బ్యాక్ సైడ్ యూస్ చేసి 4K వీడియో 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. సో అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా అల్ట్రా వైడ్ అలాగే మ్యాక్రో కెమెరాస్ వీళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు, పెద్ద తేడా ఏం లేదు. ఫ్రంట్ కెమెరా కూడా 16 MP ఇచ్చారు, పెద్ద తేడా లేదు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఏ ఫోన్లో కూడా మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేయలేము. సో అదనమాట మ్యాటరు.
సో చాలా వరకు సిమిలర్ ఆస్పెక్ట్సే ఉన్నాయి. మెయిన్ కెమెరా ఒకటి మారుద్ది, అందులో సోనీ IMX890 ఉంటుంది. ఇందులో వచ్చేసరికి శాంసంగ్ సెన్సార్, మర్చిపోయాను గ్యాస్ పేరు సరిగ్గా గుర్తులేదు, నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదనమాట. సో మీడియాటెక్ డైమెన్సిటీ 9000తో పోల్చుకుంటే రా అవుట్పుట్లో చాలా ప్లస్ ఉంటుంది ఇది. సో అది ఖచ్చితంగా మనం అడ్మిట్ చేయాలి, అది ఫ్యాక్ట్, ఖచ్చితంగా ఒప్పుకోవాలి మనం. అండ్ ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ గురించి, ఇందులో హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే ఫ్లాగ్షిప్ గేమింగ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా హ్యాప్టిక్స్ అనేవి బాగుంటాయి. సో ఇక మీరు చూడొచ్చు 120 FPS విత్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. సో ఇక మీరు చూడొచ్చు. ఈ కెమెరా చూసుకున్నట్లయితే కెమెరా ఖచ్చితంగా ప్రామిసింగ్గానే ఉంటుంది, మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. సేమ్ వివో ఆల్గరిథమ్స్ వీళ్ళు వాడతారు, ఎందుకంటే ఇట్స్ పేరెంట్ కంపెనీ ఇస్ వివో, దీని పేరెంట్ కంపెనీ వివో కాబట్టి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో అక్కడ మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయరు. ఇదిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే. బట్ ఇందులో మిస్ అవుతుంది ఏమన్నా అనుకుంటే కరెంట్ ట్రెండ్ తగ్గట్టు కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉండదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే బయట మార్కెట్లోకి ఇప్పుడు మీరు వెళ్ళినట్లయితే ఆఫ్లైన్ మార్కెట్లో కూడా కర్వ్డ్ స్క్రీన్ ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో అదొక్కటి మీరు ఆ కాన్ అయితే ఫేస్ చేస్తారు. బట్ ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు అది కాన్ కాదని. బట్ యూజువల్గా పీపుల్ ఏమనుకుంటారంటే ఇది కర్వ్డ్ స్క్రీన్ కాదు కదా, ఎందుకు ఇంత రేట్ పెట్టుకున్నాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో అది యూజర్ బట్టి బేస్ అయి ఉంటుంది, ఇంకా అది మీ ఇష్టం. సో నన్ను అడిగితే ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి కర్వ్డ్ స్క్రీన్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో అదనమాట విషయం. అండ్ ఇంకా మీకు మంచి పర్ఫార్మెన్స్, ఇదే పర్ఫార్మెన్స్తో కర్వ్డ్ స్క్రీన్తో కావాలనుకుంటే OnePlus 11R వస్తుంది 40K ప్రైస్ సెగ్మెంట్లో. ఈ ఆఫర్స్లో అమెజాన్ ప్రైమ్ మనకి June 15 to 16 సేల్స్లో మనకి ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటే అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. మీరు గేమర్ అయ్యండి, మీకు కర్వ్డ్ స్క్రీనే కావాలనుకున్న వాళ్ళు OnePlus 11R కూడా చెక్ చేయండి, కొంత ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అది స్క్రీన్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అన్నీ మీకు తెలిసినవే. ఇదాని గైస్ ఓవరాల్గా మనకి iQ Neo 7 Pro. సో ఇందులో వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, దానికి డాల్బీ అట్మాస్ ఉండదు, మీరు మర్చిపోండి. వీళ్ళు డాల్బీ అట్మాస్ ఎందుకెవరో నాకు తెలియదు, బట్ ఆడియో అవుట్పుట్ అయితే బాగానే ఉంటుంది iQ వాళ్ళది. సౌండ్ సెపరేషన్ కానీ వాకల్స్ కానీ బాగానే ఉంటాయి. సో ఇక మీరు చూడొచ్చు హైరస్ ఆడియో, హారేస్ ఆడియో, వైర్లెస్ సపోర్ట్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు iQ వాళ్ళు, Neo 6 నుంచి ఇస్తున్నారు, అది పెద్ద కొత్త ఏం కాదులేండి. సో ఇదన్నమాట, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇమర్సివ్ సౌండ్ ఎఫెక్ట్స్ దట్ రియాక్ట్ టు ఎవ్రీ సౌండ్. సో ఇదిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే iQ Neo 7 Pro గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం ద మోస్ట్ యాంటిసిపేటెడ్ OnePlus Nord 3 గురించి అది మాట్లాడుకుందాం. నేను కోరుకుంటున్నాను ఈ ఫోన్ అన్న పేలకుండా ఉండాలని, ఎందుకంటే లాస్ట్ టైం OnePlus Nord 2 పేలింది, Nord 2Tలో దాన్ని రికవర్ చేశారు. ఇది మళ్ళీ T సిరీస్ కాదు కాబట్టి పేలుతుందని నేను అంటలేదు, రాకూడదని కోరుకుంటున్నాను అంతే. సో ఎనీవేస్ లెట్స్ డైవ్ ఫర్ OnePlus. వేర్ ఇస్ ద OnePlus? ఈ OnePlus Nord 3 కూడా మామూలు ఫేమ్ రాలేదు గైస్. సో చూద్దాం OnePlus వ్యూ ఆల్. ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ చూడొచ్చు OnePlus 11. సో 64,000 అంట ఓడిసే. ఇది ఓన్లీ మన టాప్ అండ్ వేరియంట్లోనే లభిస్తుంది. OnePlus 11 మార్బుల్ ఓడిసే ఎడిషన్, 16GB ర్యామ్ విత్ 256GB 512. మనకు సరిగ్గా గుర్తులేదు, మామూలు బేస్ వేరియంట్లో అయితే లభించట్లేదు, అదొక బ్యాడ్ థింగ్. ఎనీవేస్ OnePlus 11 మార్బుల్ ఓడిసే. సో ఇక్కడ మనం చూసుకుంటే వీడు OnePlus Nord 3ని ఎక్కడా చూపించట్లేదు. ఎవడు గేసాడు? OnePlus Nord 3. సో ఇక్కడ వచ్చింది OnePlus Nord 3, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు OnePlus Nord 3 గురించి మాట్లాడుకుంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,000 కింద అయితే అవైలబుల్గా ఉండిపోతుంది. దాంతో పోల్చుకుంటే 2,000 ఎక్స్ట్రా అనమాట. సో ఇప్పుడు ఇందులో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్మార్ట్ ఫోన్లు ఏమొస్తున్నాయని చూసుకుంటే ఇందులో మెయిన్గా వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 మొబైల్ ప్లాట్ఫామ్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది కూడా మాడ్యులర్ ప్లాట్ఫామ్ అయితే కాదు, మొబైల్ ప్లాట్ఫామ్. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి LPDDR5X ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. iQలో చూసుకున్నట్లయితే LPDDR5 ర్యామ్ అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళు ఇంకా లేటెస్ట్ జనరేషన్ అయితే ఆప్ట్ చేసుకున్నారు, విచ్ ఇస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటుకి ఇందులో మనకి 120Hz AMOLED స్క్రీన్ అయితే వస్తుంది.
కాకపోతే ఇందులో మనకి బెజల్స్ అనేవి దానికంటే తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇందులో రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 1.5K రిజల్యూషన్ అనమాట. సో 2Kకి దగ్గరలో ఉంటుంది, మరియు 2K అని మనం అనకూడదు, 1.5K రిజల్యూషన్ అయితే వస్తుంది. సో PPI ఎక్కువ ఉంటుంది, సో షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మెయిన్ కెమెరా కూడా మారుతుంది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ MX890 సెన్సార్ అయితే వస్తుంది. డైరెక్ట్ మనకి ఇదే సెన్సార్ మనం OnePlus 11లో కూడా చూసాం. సో ఫ్లాగ్షిప్ సెన్సార్ ఇది. కాకపోతే ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మీడియాటెక్తో చేశారు, మరి ఎలా ఉంటుందో తెలియాలి. సో ISP ఎప్పుడు స్నాప్డ్రాగన్తో చాలా బాగుంటుంది, మరి చూడాలి ఇందులో ఎంతవరకు వీళ్ళు తీసుకొచ్చారో. ఇందులో కూడా 4K 60fps వీడియో అయితే మనం రికార్డ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు కొంచెం వెనకాలే ఉన్నారు. మేబీ పేలిపోద్దన్న భయంతో వీళ్ళు 80 వాట్కే రిస్ట్రిక్ట్ చేసినట్టున్నారు, లేదా ప్రైజింగ్ కన్సర్న్ కూడా ఉండొచ్చు, ప్రైస్ పెరిగిపోతుందేమో అని చెప్పి 80 వాట్ ఛార్జింగే తీసుకొచ్చారు. సో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట ఇది. సో సూపర్ బుక్ ఛార్జింగ్, డాష్ ఛార్జెస్, వ్యాప్ ఛార్జెస్ ఆర్ నో మోర్, ఇంక లేవు, ఎప్పుడు వెళ్ళిపోయినాయి. సో ఇది 5000 mAh గల బ్యాటరీతో అయితే వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ 13.1తో వస్తుంది, లేదా దీన్ని కాలర్ వాయిస్ 13.1 అనే పేరుతో మీరు పిలుచుకోవచ్చు. అందులో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు, డిఫరెన్స్ అయితే లేదు. సో ఇంకా ఇది గాయస్ మెయిన్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఏ వేరియంట్ తీసుకున్నా సరే మీకు గ్లాస్ బాడీ వస్తుంది. అండ్ ఇందులో డిజైన్ అనేది దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది, కొంతమందికి చాలామందికి అపీల్ చేస్తుంది కూడా, ఎందుకంటే చాలా క్లీన్ అండ్ ఫ్రెష్ డిజైన్తో వస్తుంది. సో క్లీన్ అండ్ సింపుల్ అనమాట. సో 2 కెమెరా హౌజింగ్స్లో ఒక దాంట్లో మెయిన్ కెమెరా, ఇంకో హౌజింగ్లో మనకి 2 సెన్సార్స్, పనికిరాని సెన్సార్స్ అయితే పెట్టారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్ ఓకే, బట్ మ్యాక్రో కెమెరాని మనం అసలు యాక్సెప్ట్ చేయకూడదు, అది మరి ఎందుకు ఇస్తారో మనకు తెలియదు. సో ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే డ్యూయల్ LED ఫ్లాష్ ఉందనుకుంటారు, ఇది 2 ఫ్లాష్లు అయితే కాదు, ఒకటి వచ్చేసి మనకి లైట్ సెన్సార్ అనమాట, ambient లైట్ సెన్సార్ అంటారు. ఈ ambient లైట్ సెన్సార్ యూస్ చేసి మనకి ఫోటో తీసేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటుంది. సో దానికైతే ఉపయోగపడుతుంది ఇది. సో అందరూ డ్యూయల్ ఫ్లాష్ అనుకుంటున్నారు, కాదు, ambient లైట్ సెన్సార్ అనమాట అది. ఇది గాయస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందులో కూడా AR బ్లాస్టర్ అయితే తీసుకొచ్చారు. అండ్ మెయిన్ ఇందులో చూసుకున్నట్లయితే అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. మీరు బొమ్మలో చూస్తే మీకు కనబడుతుంది కదా, ఇందులో కూడా మనకి అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. వేరాజ్ మనకి OnePlus Nord CE సిరీస్లో అయితే OnePlus అలర్ట్ స్లైడర్ అయితే ఉండదు. సో మీ అందరికీ తెలిసిందే, ఇందులో అయితే అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. సో అందులో ఎటువంటి టాక్ అయితే లేదు. అండ్ AR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, సో అది కూడా మంచి విషయమే. ఇదిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందులో నాకు నచ్చనివి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బ్యాటరీ లైఫ్ అనేది అంత బాగోదు అని చాలామంది చెప్తున్నారు, ఎందుకంటే ఇన్ కంపారిజన్ టు IQ ఇందులో రిజల్యూషన్ ఎక్కువ. అండ్ ఇది 8+ Gen 1తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం దానికన్నా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో మేబీ ఖచ్చితంగా ఇది బ్యాటరీ పైన అయితే ఎఫెక్ట్ చూపుతుంది. నేను చూసిన రివ్యూస్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ సో ఇది బ్యాటరీ లైఫ్ అయితే అంత బాగా అయితే రావట్లేదు. మీడియోకార్ యూజర్కి అయితే 1 డే అయితే వస్తుంది. హెవీ యూజర్ అయితే మీరు ఖచ్చితంగా ఛార్జ్ పెట్టుకోవాలి ఈవినింగ్ లోపు ఖచ్చితంగా. సో ఇది బ్యాటరీ కన్సర్న్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని కాకుండా మీరు IQకే వెళ్ళిపోండి. మీరు గేమర్స్ అయితే, సో లాంగ్ టర్మ్ గేమింగ్ సెక్షన్స్ చేసే వాళ్ళకైతే ఇది పనికిరాదు. సో మీకు ఎక్కువ గేమింగ్ సెక్షన్స్ చేయాలనుకుంటే IQకి అయితే వెళ్ళండి. అండ్ IQలో మనకి ఇండిపెండెంట్ చిప్ కూడా ఉంది. అదనే కాదు, అందులో దీనికన్నా బెటర్ రా పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆప్ట్ చేసుకోండి గేమర్స్ అయితే. ఇది కూడా గేమింగ్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ బ్యాటరీ లైఫ్ ఎఫెక్ట్ చూపుతుంది. అట్ ద సేమ్ టైం హీటింగ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది ఇన్ కంపారిజన్ టు 8+ Gen 1. చాలామంది అనుకుంటారు 8+ Gen 1 అంటే హీట్ ఎక్కేస్తుంది కదా, అది చాలా పెద్ద వేస్ట్ ప్రాసెసర్ కదా అని అనుకుంటారు. బట్ 8 Gen 1, 8+ Gen 1కి చాలా తేడా ఉంటుంది గైస్. ఇలా హీట్ ఎక్కేసే ప్రాసెసర్లు అన్నీ 8 Gen 1 దాకా వచ్చినాయి. 8 Gen 1 తర్వాత వచ్చిన 8+ Gen 1 నుంచి అన్నీ కూడా TSMC FinFET టెక్నాలజీతోనే బిల్డ్ అయినాయి. TSMC మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తోనే తయారు చేసింది మొత్తం మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అన్ని. సో అప్పుడు దాకా మనకి సామ్సంగ్ యూటిలైజ్ చేసింది 8 Gen 1 కానివ్వండి, 888 కానివ్వండి, ఇవన్నీ పెద్ద మొగ్గ ప్రాసెసర్లు. ఎంత మొగ్గ వేసినాయి మీ అందరికీ తెలుసు. 8+ Gen 1 నుంచి కూలింగ్ అట్ ద సేమ్ టైం ఎఫిషియెంట్గా ఉంటాయి. సో మీకు ఎక్కడైతే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. సో అంత మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారంటే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ అందులో కూడా కాన్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్పాను. సో ఇందులో ఏంటంటే మనకి ప్రైమరీ కెమెరా సోనీ MX890తో అయితే వస్తుంది. సో దాంతో పోల్చుకుంటే మేబీ ఒక 10 to 15% చేంజ్ అయితే, అడ్వాంటేజ్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే సోనీ లెన్స్ కాబట్టి, సోనీ సెన్సార్ కాబట్టి. సో అంతే. ఇందులో OnePlus ఫ్యాన్స్కి అయితే ఈ ఫోన్ పండగనే చెప్పుకోవచ్చు. దీనికి ఆఫర్స్ అయితే ఏమీ లేవు గాయస్ నాకు తెలిసినంత వరకు. సో ఇక మీరు చూడొచ్చు అలర్ట్ స్లైడర్ వచ్చిందని వేసుకుంటున్నారు. సో దీనికి మెటల్ బాడీ అయితే ఏముండదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అలాంటివి ఏమీ. OnePlus 10Rలోనే ఉండదు మెటల్ బాడీ, ఇందులో ఎందుకు ఇస్తారు గైస్. సో మెటల్ బాడీ అయితే లేదు. సో ఇందులో ఏంటంటే మనకి IP రేటింగ్ ఇచ్చుంటే బాగుండేది, IP67 కానీ IP68 కానీ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇవ్వలేదు, ఇచ్చుంటే చాలా బాగుండేది కదా, ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కింద ఉండేది.
అదైతే మిస్ చేసుకున్నారు, నాకు అది అనిపించింది. ఎందుకంటే OnePlus Nord సిరీస్ అనేవి ఒక ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కేటగిరీలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏకంగా 30,000 ప్రైస్ బ్రాకెట్ని కూడా క్రాస్ చేసినాయి. అంత ప్రైస్ బ్రాకెట్ని క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐపీ రేటింగ్ అయితే ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వలేదు, అదైతే నాకు నచ్చలేదు. సో ఇదైతే ఖచ్చితంగా ఎందుకంటే OnePlus Nordలో మనకి ఎవ్రీథింగ్ అనేది ఏ ఆస్పెక్ట్ చూసుకున్నా సరే మీకు టిక్ మార్క్ కొడుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వెరీ మచ్. అప్పుడు వీళ్ళు చెప్తారు కదా మీకు ఏం కావాలి, వాట్ కెన్ యూ ఆస్క్ ఫర్ అని పెడతా ఉంటారు కదా ప్రతి నాటికి. సో అదే ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ ఫోన్లో OnePlus Nordలో ఏంటంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ తగ్గట్టు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. బట్ వీళ్ళు IP68 రేటింగ్ కూడా తీసుకురావాలి, అప్పుడే ఇది ఒక ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది, కానీ లేకపోతే అవ్వదు మిడ్ రేంజ్ కేటగిరీలో. అది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ప్రతి మచ్ ఆల్ ద పర్ఫార్మెన్స్ కూడా ఆస్ఫర్ ఇదే నేను చెప్తున్నాను. ఇదే ఇది ఒక స్టేట్మెంట్ పెట్టేసుకొని OnePlus Nord నుంచి అందరినీ దొబ్బేస్తూనే ఉన్నారు. ఇందులో చాలా చెత్త ఫోన్లు కూడా వచ్చినాయి Nord సిరీస్లో, మనందరికీ తెలిసిందే. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ నెంబర్స్, ఈ పర్సంటేజెస్ని అయితే మీరు నమ్మకండి. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే ఇది Nord 2Tతో కంపారిజన్ గైస్, మియాటెక్ నుంచి వచ్చిన ముందు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో కంపారిజన్ అయితే కాదు, జస్ట్ Nord 2Tతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంత పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందులో మేజర్ ప్లస్ ఏమైనా ఉందంటే ఇందులో మనకి 3 years OS అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఐక్యూలో 2 years OS అప్డేట్స్ వస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అదొక మెయిన్ డిఫరెన్స్. అలాగే వీళ్ళు మా ఫోన్ ఎక్కువ రాళ్ళు మండుద్దని చెప్పేసి చాలా సర్టిఫికేషన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 48 month ఫ్లూయెన్సీ రేటింగ్ అని ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేషన్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు. 48 అంటే ఆల్మోస్ట్ 4 years, 12 4 48. సో 4 years వరకు మీరు చూసుకోకలేదని చెప్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది 4 years వరకు అప్డేట్స్ అయితే పుష్ చేస్తారు. సో దాని ప్రకారం చూసుకున్న 4 years వరకు ఫ్లూయెన్సీ అయితే మెయింటైన్ చేయొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే, సో మీరు ఒక ప్రొఫెషనల్ యూజర్ అనుకుంటే OnePlusకి వెళ్ళచ్చు. లేదు నాకు రా పర్ఫార్మెన్స్ కావాలి, నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను, అలాగే కెమెరా ఎక్కువ వాడతాను అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళండి. ఎందుకంటే 8+ Gen 1 చాలా మంచి ప్రాసెసర్, ISP బాగుంటుంది దీనికన్నా కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ ప్రొఫెషనల్ యూజర్స్కి అయితే దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ మన కంక్లూజన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు 450 PP అని వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు అంటే ఇందులో మనకి రెజల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ పిక్సెల్ పర్ ఇంచ్ అనేది పెరిగిపోతుంది, PPA పెరుగుతుంది. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఇచ్చాడు, అందులో డాల్బీ అట్మాస్ ఉండదు. ఇలాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. అందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఇందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇందులో పీక్ బ్రైట్నెస్ 1450 nits ఉంటాయి, అందులో 1300 nits ఉంటుంది. ఇంకా అంతే. ఇందులో స్క్రీన్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇది గైస్ మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే. అండ్ 2 phones కూడా OS ఉన్నాయి, ఇందాక చెప్పాను నేను. ఈ 4 cm మ్యాక్రో లెన్స్ ఒక జఫా లెన్స్ గైస్, ఇదే పేరు పెట్టుకుని 4 cm మ్యాక్రో లెన్స్ అని చెప్పుకుని నా చిన్నప్పుడు రియల్మీ XT నుంచి ఇదే లెన్స్ వాడుతున్నారు గైస్. వీళ్ళు మారరు. ఇలాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా ఖండించాలి, అండ్ ట్విట్టర్లో మనం ఖచ్చితంగా పోస్టులు పెట్టాలి. సో మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. మీ కామెంట్స్ ఖచ్చితంగా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, కింద కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.